నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసరికి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ఒక మంచి వెబ్సైట్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? సో నన్ను గతంలో కామెంట్ సెక్షన్లో కొంతమంది అయితే ఈ ప్రశ్న అడిగారు, సార్ ఏదైనా ఒక మంచి వెబ్సైట్ గురించి చెప్పండి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి, సో ఒక మంచి వే ఉంటే చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో అందుకే ఈ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది. అయితే మనం ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల వెబ్సైట్స్ అయితే ఉన్నాయండి మనీ ఎర్న్ చేయడానికి. సో వీటిలో వచ్చేసరికి చాలా వరకు పేమెంట్ వచ్చేటానికి హ్యాండ్ ఇచ్చే వెబ్సైట్స్, అలాగే పేమెంట్ చేసిన తర్వాత హ్యాండ్ ఇచ్చే వెబ్సైట్స్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఫేక్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయన్నమాట. అయితే జెన్యున్గా వచ్చే వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటే అమౌంట్ తక్కువ వస్తుంది. ఒక 2 monthsకో 3 monthsకో ₹1000 సో అట్లా వస్తుంది. అది కూడా వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో అట్లాంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్లు ఏంటంటే మనం ఎంత కష్టపడితే అంత ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో మీకు తెలిసే ఉంటుంది ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అని చెప్పేసి. ఓకేనా? సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని ఇండైరెక్ట్గా అమ్మితే సో దాని మీద మనకి కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో మనం రెగ్యులర్గా చూసుకుంటే చాలా రకాల ప్రోడక్ట్స్ని అయితే మనం ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటాం. అట్లాగే మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీస్ ఇట్లా చాలామంది అయితే ఈ యొక్క ప్రోడక్ట్స్ కొంటారు, ఎందుకంటే ఇది ఒక జెన్యూన్ వెబ్సైట్ కాబట్టి. ఓకే, అయితే ఈ యొక్క వెబ్సైట్లో మనం ఎట్లా మనీ ఎర్న్ చేయాలి ఏంటి, అసలు ఎట్లా సేల్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఒక డెమో అయితే చూపిస్తాను. ఓకే, అంటే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అఫిలియేట్లో నేనైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఎట్లా మనీ ఎర్న్ చేయాలి అనే విషయం అయితే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అనే ప్రోగ్రాంలో సో ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది వీడియో అయితే చేస్తాను. మీరు కింద కామెంట్ సెక్షన్లో చేయమని చెప్తే కనుక నేను తప్పకుండా చేస్తాను, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఓకేనా? అయితే ఇక్కడ మనం మనీ అనేది జెన్యూన్గా సంపాదించవచ్చు, మనకి పేమెంట్ అయితే జెన్యూన్గా వస్తుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి 1% నుంచి 11% వరకు మనకి కమిషన్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఒక ప్రోడక్ట్ మీద ₹10,000 సంబంధించిన ఒక ప్రోడక్ట్ అమ్మితే సో మనకి దగ్గర ₹1,000 వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ కమిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఒక డెమోలో అయితే చూపిస్తాను. ఓకేనా? సో మనం చూసుకున్నట్లయితే ఇంకా యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ గురించి అయితే చెప్తారు, చెప్పిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు. సో ఆ లింక్ క్లిక్ చేసి మనకి ఇంట్రెస్ట్ ఉండి మనకు ఉంటే కనుక సో వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది అనమాట, ఇంత పర్సంటేజ్ వెళ్తుంది అనమాట. సో ఎట్లా కూడా వాళ్ళు మనీ ఎర్న్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే జెన్యున్గా వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ అంటే ఇది ఒక జెన్యున్ వెబ్సైట్ అని చాలామందికి తెలిసే ఉంటుంది. సో అందుకే చాలామంది ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ప్రోడక్ట్స్ని కొంటూ ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఎట్లా ఈ యొక్క ప్రోడక్ట్స్ని సేల్ చేయాలి ఏంటి అనేది మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకైతే ఎక్కువ మనీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది మనం ఒక పార్ట్ టైం జాబ్ లాగా మనం దీని అయితే ఫీల్ అవ్వచ్చు. సో ఇందులో ఏంటంటే మనం జస్ట్ ఒక రోజుకి ఒక 5 minutes కష్టపడితే చాలు. సో మనకి అమౌంట్ అయితే ఈజీగా రోజుకి 200-300 అనేది సంపాదించవచ్చు అనమాట. ఓకేనా? సో అది ఎలా సంపాదించాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూసిన తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యంగా మన టాపిక్ స్టార్ట్ చేద్దామండి. సో చూస్తున్న శివ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో ఫ్రీగా ఎక్కువ అమౌంట్ని సంపాదించాలంటే సో ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే మనం ఎంచుకోవాలి. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు కాస్త ఐడియా ఉంటే కనుక మీరు చూడండి, జాయిన్ నౌ ఫర్ ఫ్రీ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి మీరైతే ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా? అంటే ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి మీకు నా యొక్క డాష్బోర్డ్ అయితే చూపిస్తాను. సో దీని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అంటే ఇందులో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన వీడియో చేయండి అని చెప్పేసి నన్ను అడగండి, తప్పకుండా మీకు వీడియో అయితే చేస్తాను. ఓకేనా? అయితే నా యొక్క డాష్బోర్డ్ని అయితే చూపిస్తాను మీకు. సో రిజిస్టర్ అయ్యి మనం సైన్ ఇన్ అయిన తర్వాత మన యొక్క డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డాష్బోర్డ్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మనము మంత్లీ ఎంతైతే ఎర్న్ చేసామో అదంతా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా? అంటే నెలలో మనము పంపించిన లింక్ ద్వారా ఎవరైనా క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే కనుక వచ్చే కమిషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో అట్లా ఇక్కడ చూసుకున్నట్లయితే యాప్ ద్వారా సో మనం యాప్ ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. యాప్ని షేర్ చేసి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. దానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అట్లాగే ట్రాఫిక్, మనం పంపించిన లింక్ని ఎంతమంది క్లిక్ చేసి ఓపెన్ చేశారు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి మనం పంపించిన లింక్స్ని క్లిక్ చేసి ఎవరైతే ఆ యొక్క ప్రోడక్ట్ కొంటారో దానికి సంబంధించిన అమౌంట్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట పెండింగ్ పేమెంట్స్ దగ్గర. అట్లాగే తర్వాత మనకి అప్రూవ్ అయిపోయి
ఈ యొక్క అప్రూవ్ పేమెంట్ కాలంలోకి వచ్చేస్తుంది అనమాట. అమౌంట్ అంతా నాకైతే 1877 రూపీస్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఓవరాల్గా మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి 2 బార్లు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇదేంటంటే ఇక్కడ చూడండి, అఫిలియేట్ లింక్ జనరేటర్, అలాగే ఫ్లిప్కార్ట్ యాప్ ఇన్స్టాల్ కాంపేజన్. అంటే మనము ఇక్కడ చూడండి, మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు. సో ఈ లింక్ షేర్ చేసి, సో ఎవరైనా ఆ లింక్ ఓపెన్ చేసి ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఒక 20 రూపీస్ 30 రూపీస్ వస్తుందన్నమాట. సో అట్లాగే అఫిలియేట్ లింక్, సో దీని ద్వారా ఏంటంటే మనం ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ని ఇక్కడ జనరేట్ చేయొచ్చు. సో అది ఎలా జనరేట్ చేయాలి, అసలు ఎలా షేర్ చేయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, డీల్ ఆఫ్ ద డే అని చెప్పేసి మనకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అట్లాగే కింద చూసుకున్నట్లయితే ఫ్యాషన్ సంబంధించి, ఓకే. సో అట్లాగే కొన్ని టీవీస్, సో ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. అయితే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక వాచ్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో దీన్ని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఉండి, లేకపోతే మనం కొనాలనుకున్నా, లేకపోతే దీనికి సంబంధించిన లింక్ని ఎవరికైనా షేర్ చేయాలన్నా, సో ఏం చేయాలంటే, సో ఈ యొక్క ప్రోడక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ చేయాలి. క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన కొన్ని వాచ్లు అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యాయి. సో నేను ఎగ్జాంపుల్ ఇంకో వాచ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే సో మనకి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. యాక్చువల్గా మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి పైన ఒక బార్లో లింక్ కనిపిస్తుంది. ఓకే, చూశారు కదా. సో ఇదంతా లింక్ అనమాట. సో ఈ లింక్ని ఏంటంటే మనం కాపీ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ లింక్ నేను కాపీ చేశాను, పైన కనిపిస్తుంది కదా, ఈ లింక్ని కాపీ చేశాను. కాపీ చేసుకున్న తర్వాత మనకి ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రాంలోకి వచ్చేయాలి. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ లింక్ జనరేటర్ అని చెప్పేస్తుంది కదా. సో ఇక్కడ సో ఆ యొక్క లింక్ని అయితే పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి లింక్ పేస్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ గో అనే బటన్ కనిపిస్తుంది చివరిలో. ఓకే. సో ఈ గో అనే బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ యొక్క లింక్ అనేది జనరేట్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి లింక్ అనేది చాలా లెంతీగా ఉంది. సో దీన్ని మనం షార్ట్ చేసుకోవాలి. షార్ట్ చేసుకుంటే మనం షేర్ చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, షార్ట్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా షార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క లింక్ మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మనం ఈ యొక్క ప్రోడక్ట్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో, లేదా మనం ఎవరికైతే షేర్ చేయాలనుకుంటామో సో వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. ఓకే. ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానీ షేర్ చేసామనుకోండి, సో దీన్ని వాళ్ళు ఓపెన్ చేసి, అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దాని ద్వారా మనకి కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా మనము సింగిల్ ప్రోడక్ట్ కాకుండా ఒకేసారి బల్క్గా అంటే ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డీల్ ఆఫ్ ద డే అని చెప్పేసి మనకి చాలా ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ వ్యూ ఆల్ అని చెప్పేసి ఉంది. అంటే ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వ్యూ ఆల్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఈ విధంగా డిస్ప్లే అయ్యాయి. సో ఈ యొక్క లింక్ కనుక మనం పంపించామనుకోండి, ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళు చూసి ఏదైతే నచ్చుతుందో సో దాన్ని వాళ్ళు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనకి కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన లింక్, అంటే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ అంతా మనకి పైన ఉంటుందన్నమాట, ఇంతకుముందు చెప్పినట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఈ లింక్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకే. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో ఆ విధంగా కాపీ చేసుకోవాలి. ఓకేనా. కాపీ చేసుకున్న తర్వాత మనం అఫిలియేట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయి, సో రీసెట్ కొడుతున్నాను. కొట్టేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి గో అనే బటన్ క్లిక్ చేసి మళ్ళీ షార్ట్ టర్న్ లింక్ అని చెప్పేస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క లింక్ అనేది షార్ట్ అవుతుంది. సో మనకి ఈ విధంగా జనరేట్ అవుతుంది అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే వాట్సాప్లో కానీ షేర్ చేసాం అనుకోండి, సో దీని ద్వారా ఏమవుతుందంటే సో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. డీల్ ఆఫ్ ద డే అంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి సో చాలామంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఒక మ్యాటర్ టైప్ చేసి, అంటే చూసే వాళ్ళకి ఆకర్షణకు ఒక మ్యాటర్ టైప్ చేసి దాని కింద ఈ యొక్క లింక్ని పేస్ట్ చేసి మనం పోస్ట్ చేస్తే మనకి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా చూసి టెంప్ట్ అయ్యి ఎవరైనా కొనే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. లేదు మన ఫ్రెండ్స్కే షేర్ చేయాలనుకుంటే పర్టికులర్ ఒక ప్రోడక్ట్ని అయితే మనం వాళ్ళకి పంపించవచ్చు అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా వాచ్ ఎలా పంపించాలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ టీవీ అయితే కనిపిస్తుంది. ఓకే.
సో ఒక టీవీని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ టీవీ మన ఫ్రెండ్ ఎవరైనా కొనాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పైన లింక్ కనిపిస్తుంది కదా, సో ఇందాక చెప్పినట్టుగా సో ఆ లింక్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి సో మనము లింక్ని అయితే జనరేట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ జనరేట్ చేసిన లింక్ని మన ఫ్రెండ్కి ఇచ్చామంటే సో ఆ లింక్ వాళ్ళు ఓపెన్ చేసి ఆ యొక్క ప్రోడక్ట్ని కొంటే కమిషన్ వస్తుంది. అయితే ఇక్కడ ఎంత కమిషన్ వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ కమిషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి 1% నుంచి 11% వరకు కమిషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే జనరల్ మర్చెంట్స్ సంబంధించినవి అంటే టాయ్స్ కానివ్వండి, అట్లాగే పర్సనల్ కేర్ కానివ్వండి, బుక్స్, అలాగే బేబీ కేర్, వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ని మనం సేల్ చేసామంటే దాని మీద 10% మనకి కమిషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, సో అట్లాగే స్పోర్ట్స్ సంబంధించినవి కానివ్వండి, ఫిట్నెస్ సంబంధించిన ప్రోడక్ట్స్, అట్లాగే ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్, సో ఇట్లాంటివి మనం సేల్ చేస్తే 5% కమిషన్ వస్తుందన్నమాట. లేదా హోమ్ అండ్ ఫర్నిచర్ అంటే హోమ్ అండ్ ఫర్నిచర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, కిచెన్ సంబంధించిన ప్రోడక్ట్ కానివ్వండి, అట్లా కుక్వేర్ సంబంధించినవి, టూల్స్, హార్డ్వేర్ సంబంధించినవి, బెడ్స్, చైర్స్, సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ అమ్మితే సో మనకి 8% వరకు కమిషన్ వస్తుందన్నమాట. ఓకేనా, మీరు ఆలోచించండి, ఒక 10,000 రూపాయలు గల ఒక వస్తువుని కనుక మనం సేల్ చేసినట్లయితే మనకి 1,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అఫిలియేట్లో ఎక్కువ మనీని సంపాదించవచ్చు. ఓకేనా, రోజులో మనం ఒక 2 మినిట్స్ కష్టపడితే సో మనం ఫేస్బుక్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఒక లింక్ని ఇక్కడ షార్టన్ చేసి సో ఆ యొక్క లింక్ని గ్రూప్లో షేర్ చేసినట్లయితే సో ఎవరో ఒకళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్స్ని కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో చాలామంది ప్రోడక్ట్స్ని కొనే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఇందులోనే కొంటారు, ఫ్లిప్కార్ట్లోనే కొంటారు కాబట్టి. ఓకేనా, ఇది ఒక జెన్యూన్ వెబ్సైట్ కాబట్టి సో మీరు ఈ విధంగా లింక్స్ని షేర్ చేస్తే సో మీకు అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీరు ప్రజెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఆ లింక్ని. ఓకేనా, అయితే నెక్స్ట్ వీడియోలో అంటే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మళ్ళీ ఒక వీడియో చేయమంటే చేస్తాను. ఏంటంటే ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రాంలో ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఎట్లా షేర్ చేయాలి ఏంటి, సో ఇట్లాంటివన్నీ అందులో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా మీకు దీని గురించి అయితే చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా దీని గురించి క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.